క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. నా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిండుగా దీవించును గాక. ఈ రోజంతా ఆయన విశేషమైన కృప మన మీద నుంచి పగలబెండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలక మన కుటుంబాలు దీవించబడి కృపను దయచేయాలని ప్రార్థన పూర్వకమును రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలని ఈరోజు సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా రేపు జరగబోయే ఆరాధనలన్నీ జయకరంగా జరిగించాలి. మేము ముందుగా సిద్ధపడి కృపను మాకు దయచేయాలి. మా పనులన్నీ మా ప్రయాణం అయ్యిండు తోడుండమని ప్రార్థనా పూర్వకంగా ఈరోజు సిద్ధపడదాం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. అందరూ కూడా బైబిల్ అంటే తీసి చదవడానికి ఇష్టపడండి. దేవుని దీవెనలు పొందుకోండి. యోహాను పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించెదరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించినంట. ఆయన అధికారం ఎవరికి ఇస్తాడు? ఆయన పిల్లలకి. ఆయన పిల్లల మీద మనం చెప్పుకుంటే సరిపోద్దా? అది సాలదు కదా. ఆయనలో మనం అంటూ కట్టబడాలి. ఆయనలో ఆయన సత్యమును నీతిని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. అది మనం జరిగించాలి కదా. మనం సత్యం అంటే ఏంటో తెలియని స్థితిలో ఉంటాం. అబద్ధం ఆడటానికి ముందుంటాం. మనం ఎవరి మీద సాడీలు చెప్పడానికి ముందుంటాం. అన్నిటిలో ముందుండాలని సత్యం జరిగించాలి. సత్యము జరిగించటానికి, నీతిమంతులుగా మార్చబడటానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన రక్తంలో కడగబడి నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైన స్థానంలో చూడాలని ఆశపడుతున్నాడు. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని లేఖనాలు తెలియపరుస్తుంది. దావీదును కూడా అన్నాడు, నా హృదయానుసారుడు అని. మోషేనేమన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకం అన్నవాడు. దానియేలునేమన్నాడు, నా నీతిని నెరవేర్చేవాడు అని నిన్ను నన్ను అనగలుగుతున్నాడా? ఆ మాటలు మనం అనగలిగితే మనం కూడా ఆయన పిల్లలమని వారసులోని మనం గుర్తిరగాలి. మనం ఏది చేయం, బైబిల్ చదవం, ప్రార్థన చేయం, ఏది మనకి ఎక్కడ ఉంటుంది టైం? మన వ్యవహారాలు, మన సెల్ ఫోన్లు, మన టీవీలు, మన ప్రయాణాలు. ఎవరన్నా కేకేస్తామో వాళ్ళు గొప్పవాళ్ళు కేకేశారని పరిగెత్తుకొని వెళ్తాం. దేవుని కన్నా గొప్పవాళ్ళు ఎవరు? రేపు ఆరాధన జరిగించడానికి మనం కొన్ని సాకులు చెబుతూ వెళ్తాం. అది మన కుటుంబాలకు కూడా దీవించబడకపోవడానికి కారణాలు. అది దేవుని పిల్లలంటే ఎలా ఉండాలి? మనం దేవుని సన్నిధిలో గడిపితేనే దేవుని పిల్లలు. దేవుని ఆరాధిస్తేనే దేవుని పిల్లలు. అలాంటి స్థితిలో నిన్ను నన్ను చూడాలని ఆశపడుతుంటే దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహిస్తాడంట. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో నిత్యం ధూపం వేస్తే, ఆయన సన్నిధిలో దానియేలు వలె ముమ్మారు ప్రార్థన చేయగలిగితే, దావీదు వలె మనం కూడా ప్రార్థన, అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను తోసివేవాకయ్యా అని ప్రార్థన చేయగలడు. ఎందుకో రాజయ్యుని కూడా చేయాలంటావా? మనమైతే నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది అని మనం ఏదో సాకులు చెబుతాం. ఆ సాకులు కూడా మన కుటుంబాలు కూడా దీవించకపోవడానికి కారణం ఆ సాకులే. అబద్ధం ఆడతాం ముందర మేము. అది కూడా నాకు ప్రాణం బాగోలేక నిద్ర వస్తున్నాం, ఏదేదో కారణాలు చెప్పి మందిరం ఎగ్గొట్టాలన్నారు. అందువల్లనే మన జీవితాలు ఇట్టాగి చిన్నాభిన్నం అయిపోవటానికి కారణం, మన కుటుంబాలు దీవించబడపోవడానికి కారణం. అది మనం తెలుసుకొని ఆయన సన్నిధిలో మనం నిత్యము ఆయన తన్ను ఎందరు అంగీకరించారు ఆయన అంగీకరించాలి. నేను అంగీకరించానులే, నేను దేవుని సన్నిధిలో రోజు కనపడుతున్నాను, దేవునికి ప్రార్థన చేయకపోయినా పర్లేదులే, నాతో ఉంటాడులే అనే ధీమాతో మనం బతుకుతుంటే సాధారణ కూడా మన ఎదురే ఉంటాడు, మన ఎదురే పొంచి ఉంటాడు. ఇది చేసింది సార్లే, నీకన్నా తక్కువ చేసిన వాళ్ళు ఇదైపోయారు, నువ్వేమో ప్రార్థనా పరులాగా ఇదైపోతున్నావు, వాళ్ళు దీవించబడలేదా, నువ్వెందుకు దీవించబడవు అని సాతాను ముందర మనకి ప్రేరేపణ చేస్తాడు. అది మనము సాతాను తోసివేయాలంటే వాక్యం అని నీరు కట్టి పల్లెంపజేయాలి. 60 కానించి 30 కానించి 100 పల్లెంపజేయగలిగితే దేవుని సన్నిధిలో మనం ఎదగలుగుతాం. అలాగే యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం.
తండ్రి నా యందును నేను ఆయన యందును నేను ఉండులాగున వారు మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించటలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాడు. వాక్యం అనే ఉదక స్థానం మనలో ఉండాలి. వాక్యం, ప్రార్థన, ఈ రెండు ఉంటే దేవునిలో కలుసుకుంటాం. సాతాను కూడా మన దగ్గరికి రాడు. సాతాను కూడా దేవుని శోధించింది 3 సార్లు. ఏమని రాళ్ళు రొట్టెలో తిరుగుతున్నట్టు చేయమండి. అవి వాక్యం చదవలేదంటాడు. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి కిందకు దూకు, నీ పాదములు రాయిలు తగలకుండా ఉంటాయేమో, కాపాడుతాడేమోనని అక్కడ ఒకసారి చెప్పి అక్కడ వాక్యం చూపించాడు. అది 3వ కూడా ఈ లోక రాజ్యములన్నీ నీకు నాకు మొక్కితే ఇవన్నీ ఇస్తానంట. దానికి కూడా వాక్యం చూపిస్తే పారిపోయింది. మనం భూతంత దానికి వాక్యం చూపించలేకపోతున్నాం సాతానికి. ఆ వాక్యం చదివితే మనలో ఉంటాయి. ఆ నీరు అనేది మనలో ఉంటే కదా, ఆ నీరు మనలో ఉండాలి. ఆ వాక్యం అనే నీరు మనలో ప్రవంశ చేసే సాతాను మనలోకి నింపుతారు. కొండంట నిండుగా ఉంటే దాంట్లోకి ఏమి వస్తుంది, ఏమీ రాదు కదా. అదే ఏదైతే ఏదో పడుతుంది. అదే అలాగే మన దేవుని వాక్యం కూడా మనం నింపుకొని ఏ అడ్డంకులు రావని లేఖనాలు తెలియపరుస్తుంది. అలాంటి స్థితిగతులు నిన్ను నన్ను చూడాలని ఆశపడుతున్నాడు. మనం ఏకమై ఉండాలంట. ఒకరం కాదంట, మన కుటుంబం అంతా కూడా. మన కుటుంబం, నేను ఒక్కడే నీతిమంతుడయ్యి నేను ఒక్కడే పరలోకి వెళ్తాను, నా కుటుంబంలో నాకు సంబంధం లేదు, వాళ్ళెవరు నాతో మాట్లాడలేదు, నా మాట వింటలేదని మనం సాకులు చెబుతాం. మోషే కూడా అదే పరిస్థితి. అయ్యా వీళ్ళు నా మాట వింటారంట, నా అన్న ఉన్నాడయ్యా, నాకన్నా ఐశ్వర్యవంతులు ఉన్నారయ్యా, బలవంతులు ఉన్నారయ్యా, యోగ్యమైన వాళ్ళు ఉన్నారయ్యా, నేను ఎంతటి వాడినయ్యా, నత్తి వాడినని సాకులు చెప్పుకొచ్చారు. అలాంటి ప్రజల్ని 40 లక్షల మందిని ఆయన పక్క చేయించి ఆయనతో పరిసేవ చేయించుకున్నాడు. మనల్ని కూడా చేస్తాడు. ఎందుమూలన నువ్వు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, ఆయన సన్నిధిలో నువ్వు కనబడాలని, ఆయనకు నువ్వు నమ్మదగిన వాడుగా ఉండాలంట. ఆ వాక్యం అనే విత్తనం మనలో ఉండాలి. ఆ వాక్యం అనే విత్తనం మనలో ఉంటే దేవుడు మనల్ని ఫలింపజేయడానికి ముందుకు వస్తాడు. అలాగే వాళ్ళ గురించే ప్రార్థన చేస్తున్నారు దేవుడు కూడా. ఎవరి గురించి? తన అందరూ అంగీకరించారు వారి పిల్లలు ఒకటి వారి గురించే ప్రార్థన చేస్తారు. మనం కూడా అలా ప్రార్థన చేయాలి. మన కుటుంబం ఏదైనా చిన్నభిన్నం అయిపోయిందా, మన జీవితాలు కట్టబడటలేదా, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నారా అని చూసి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే ఒక ప్రార్థన జవాబు. కొన్నాళ్ళు భర్త మారటం లేదా, భార్య మారటం లేదా, అన్నదమ్ములు మారటం లేదా, అక్కాచెల్లెలు మారటం, ఇలా ఎంతోమంది మారటం దేవునిని అరగక వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచనలు వాళ్ళే ఉంటున్నారు. కానీ వారికి తోచిందే వాళ్ళు చేస్తున్నారు, కానీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు. వారి గురించి మనం ప్రార్థన చేయాలి. నిన్ను నన్ను కూడా అలాగే ఏర్పరచుకున్నాడు. ప్రార్థన చేస్తాడు. ఆయనే ప్రార్థన చేస్తేనే మనం ప్రార్థన చేయట్లేదు. మనం ఎంతటి వారు, మనము కూడా ప్రార్థన చేసి మన కుటుంబాలు కట్టుకుందాం, మన జీవితాలు మార్చుకుందాం. అలాగే రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో నేను అడ్డురాతిని, ఆ రాతి బండను సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన ముందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడ్డాడు వారిని అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డరాతిని తగిలి తోడ్లపడినాడు. సియోనులో నిన్ను చూడాలని ఆశపడుతున్నాడని దేవుడే అంటున్నాడు. మనం ఏమో ఇక్కడ పాటలు పాడతాం, సియోనులో నిన్ను చూడాలని ఆశ ఉందని. ఆ ఆశని పాటలు పాడుతున్నాయి, కానీ మనం ఆచరించాలి. ఆచరిస్తే దేవుడు మన పట్ల కార్యం చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు మనతో నా యందు విశ్వాసం ఉంచండి, దేవుని పిల్లలకు వారసులు అవ్వటానికి మీరు ఎంతమంది అయితే అంగీకరిస్తారు. ఇది నిజ దేవుడు నేను తెలుసుకున్నాను, నిత్యరాజ్యంలో నేను వెళ్తాను, నేను వెళ్తేనే కదా నా కుటుంబం కూడా అక్కడ కనపడాలి అని మనం తెలుసుకొని మనతో మన కుటుంబాన్ని కూడా సర్వసత్యములోనికి నడిపించాలి. దేవుని దీవులు పొందుకుంటారు. మనము దీవించబడటమే కాక మన కుటుంబం కూడా, మన ఇరుగు పొరుగు వారు కూడా తాగిన వారేంటి విషయాలు చేయమన్నా సరే వారి గురించి మనం ప్రార్థన చేయగలిగితే వారి కుటుంబాలు కట్టబడతాయి, మన జీవితాలు స్థిరంగా నిలబడతాయి. మనం వాళ్ళ గురించి ఏ రోజైనా ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడే ప్రార్థన, నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. మనం ఆ విశ్వాసం ఉంచుకుని
విశ్వాసులు ఎదురుగా జయీరులుగా ముందుకు సాగుతాం. అలాంటి వారిగా ఉండాలని సిగ్గుపడనక్కర్లేదంట. మనం దేని గురించి కూడా సిగ్గుపడవలసిన మనం దాని ఎవరికైనా ఏదైనా సువార్త చెప్పాలంటే సిగ్గు. నువ్వు చెప్పొచ్చావు లేదా, ఒకప్పుడు నీవు ఒకప్పుడు తాగుబోతూ తిరుగుబోతూ లేదా అంటారేమో మనకి భయం. అది మనం భయపెట్టుకోవసరలా, సిగ్గుపడవసరలా. ఏ రోజు ఆ రోజు దేవుని ఎదుట మనం ఒప్పుకున్న మన పాపాలు కడిగేసుకుని వాళ్ళకు కూడా మేలైన మార్గంలో నడిపించాలని, మనందరినీ కూడా దేవుని పిల్లలకు వారసులు అవడానికి సిద్ధపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి వారికి ఉండాలి. సియోనులో నిన్ను చూడాలని ఆశగా ఉందయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచవయ్యా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడే కృపను నాకు దయచేయమని ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకొని దేవుని పిల్లలు అవుతారు, వారు మాత్రమే సియోనులో కనపడుదురుగాక. ఆమె ఇట్టి మాటలు దేవుడు అనుగ్రహించి మన జీవితాలను కాపాడును. ఆమె